నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కగారి హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా, పౌర, మానవ, కార్మిక, మహిళా పక్ష నేతల డిమాండ్. రేషన్ను ప్రజా పంపిణీ వాహనాల ద్వారా సరఫరా చేయాలి. ఎండియు డ్రైవర్స్ హెల్పర్స్ ర్యాలీలో కేకే రాజు. వికసిత్ భారత్ ఆంక్షలు, స్వర్ణాంధ్ర ధ్యేయాలు సాధించాలి. లంకా దినకర్. రెటినోబ్లాస్టోమా చికిత్సపై అవగాహన. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైటాథాన్ రన్. జర్నలిస్టుల పిల్లలకు ఆహుతుల చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు. తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించబోం. సుందరపు విజయ్ కుమార్. వార్తల్లో ముందుగా, ఆపరేషన్ కగార్ పేరుతో సాగించిన హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ప్రజా, పౌర, మానవ, కార్మిక, మహిళా పక్షాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం జగదాంబ జంక్షన్ సమీపంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో తక్షణమే కాల్పులను ఆపివేసి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ళ కేశవరావు మరియు 27 మంది మృతదేహాలను బంధువులకు అప్పగించాలని వారంతా విజ్ఞప్తి చేశారు. ముందుగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్కౌంటర్ల మీద న్యాయ వ్యవస్థతో విచారణ జరిపించి శాంతి చర్చలకు సిద్ధపడుతున్న మావోయిస్టు పార్టీతో చర్చించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అని ధైర్యంగా ప్రకటించిన ప్రభుత్వాలు ఆయుధ బలంతోనే మేము అని చేస్తాము అని గర్వంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈరోజు మృతదేహాలు ఇవ్వడానికి ఎందుకు భయపడుతుంది? మొన్న జరిగిన సంఘటన 21వ తేదీన జరిగింది. 27 మంది మరణించారు, నంబాల కేశవరావుతో సైతంగా. అంతవరకు ఓకే. అసలు విషయం ఏంటంటే 23వ తేదీ నుంచి మావోయిస్ట్ పార్టీ 4 లేఖలు రాసింది. మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కాల్పుల విరమణ ప్రకటిస్తామని కూడా కాల్పుల విరమణ మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని 4 లేఖలు కూడా రాశారు. ఇలాంటి సమయంలో వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు ప్రారంభించడానికి బదులు మళ్ళీ వాళ్ళ మీద దాడి చేసి ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేయడం సమంజసం కాదు. వెంటనే కాల్పుల విరమణ వాళ్ళు ప్రకటించారు పూర్తిగా. అలాగే వాళ్ళు శాంతి చర్చలు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ విధంగా ప్రభుత్వం ఆ శాంతి చర్చలకి పిలుపివ్వాలి. వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించారు కాబట్టి వీళ్ళు కూడా వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలి. పూర్తిగా అక్కడి నుంచి ఏ రకమైన 6 months వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించాలి. మొన్న జరిగిన సంఘటన మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. వాళ్ళ భౌతిక కార్యాలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబీకులకు వెంటనే అందజేయాలి. ఈ సందర్భంగా కోరుతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విశాఖ జిల్లా అధ్యక్షురాలు. నేను ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న ఈ మారణకాండ ఏదైతే ఉందో దీన్ని ఆపడానికి చట్ట విధాలుగా ప్రయత్నాలు చేసినా చెప్తున్నారు, ప్రభుత్వాలు చెప్తున్నాయి, కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే ప్రజలు కానీ వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ఈ ఆపరేషన్ కగారు ఇది ఆపాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. చిన్నపిల్లల ముందు కూడా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రేపు చిన్నపిల్లల భవిష్యత్తు ఏ రకంగా తయారవుతుంది, ఆ పిల్లలు కూడా ఈ రకంగా తయారయ్యి ఇక కాల్పులు అనేది యుద్ధాలు అనేది ఈ రకంగా తయారవుతారు. వాళ్ళ చదువులు కానీ ఏమైనా కానీ వాళ్ళు ఒక పద్ధతిగా పెరుగుతారనే నమ్మకం అయితే ప్రజల్లో కోల్పోయి ఉంది.
దీనిని ఏంటంటే ఇప్పుడు ఇంతమందిని ఈ రకంగా బలికుంటున్నారు. ఈ ఆపరేషన్ కగారు పేరు చెప్తాను, అంటే ఆపరేషన్ కగారు పేరుగా ఈ బలిలో ఆపడానికి, తర్వాత ఏంటంటే ఆ చనిపోయిన బాడీలని ఇవ్వడానికి ఆ కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. దానికి ఒకవేళ ఈ బాడీ మా తాలూకా అని వెళ్ళినప్పుడు దానికి నిత్యావసర సరుకులను ప్రజా పంపిణీ వ్యవస్థ వాహనాల ద్వారా మాత్రమే సరఫరా చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ వాహనాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ MDU డ్రైవర్ హెల్పర్స్ ఆదివారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆసిలిమెట్ట ద్వారకానగర్ జంక్షన్ డాబా గార్డెన్స్ LIC అంబేద్కర్ విగ్రహం ఉమెన్స్ కాలేజ్ గొల్లలపాలెం మీదుగా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు ర్యాలీలో MDU వాహనాలపై డ్రైవర్లు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీలో కేకే రాజు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం నిత్యావసర వస్తువులు వారి చెంతకు చేరేలా MDU వాహనాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి వాటిని రద్దు చేయడం దారుణమని అన్నారు. మీ అందరికీ కూడా తెలిసిందే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సుమారు 1,50,00,000 మంది రేషన్ కార్డు హోల్డర్కి సంబంధించి ఆ లబ్ధిదారులకు సంబంధించి రేషన్ సప్లై విషయంలో జరుగుతున్న ఇబ్బందులు, అదేవిధంగా కొన్ని అక్రమాలను కూడా అరికట్టాలి. ముఖ్యంగా వారికి గడప వద్దకే రేషన్ డోర్ డెలివరీ చేసి ఆ కుటుంబాల్లో ఉన్న మహిళలకి మేలు చేయడంతో పాటు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని ఒక అద్భుతమైన వ్యవస్థను రూపొందించి ఆ వ్యవస్థలో ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 కుటుంబాలకి ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు ఆ వ్యవస్థ ద్వారా నాణ్యమైన రేషన్ సరుకుల్ని ఆ 1,50,00,000 మంది కుటుంబాలకి కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ దేశానికి ఆదర్శంగా నిలబడటంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన అమలు చేస్తున్న రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థపై భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకు సంబంధించి అధ్యయనం చేయడంతో పాటు ఈరోజు అనేక రాష్ట్రాలు ఈ వ్యవస్థను తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కింద భావిస్తారన్నమాట. అలాంటి మహిళలకి ఈరోజు మహిళల్ని గౌరవించిన ప్రభుత్వాలే ఈరోజు అవి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఆశయాలన్నమాట. మరి ఈరోజు 1,50,00,000 మహిళల్ని రోడ్డుని పడేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రోడ్డుని పడేస్తా ఉన్నాడు. అటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది. ఏంటి, 2021లో 9,600 MDU వెహికల్స్, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ 6 లక్షలు ఖరీదు చేస్తే 60% సబ్సిడీ అంటే 4 లక్షలు మాఫీ చేసి ప్రభుత్వమే భరించి 600 కోట్లు పెట్టి ఈ వాహనాలను అందరినీ అందించారు. అంటే సుమారు ఈరోజు వాహనానికి ఇంకొకరు వేసుకుంటే 18,500 600 వస్తున్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు రోడ్డు పడేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వాట్ రాంగ్ దే హావ్ డన్? ఏం తప్పు చేశారు అంటే ఆ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళు కొనసాగించకూడదు, వాలంటీర్ వ్యవస్థ కొనసాగించింది మేము చేయకూడదు. కానీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? 10,000 రూపాయలు మేనిఫెస్టో అన్నారు, డోర్ డెలివరీ రేషన్ డిపోస్ అన్నారు. మరి ఈరోజు రేషన్ డిపోస్ కి మళ్ళీ పాపాలు కడుతున్నారు. అంటే రేషన్ ని అడల్టరేషన్ చేయొచ్చు, నాణ్యమైన బియ్యాన్ని కానీ పప్పు సరుకులు కానీ ప్రజలు తినకూడదు. సినిమా ఇండస్ట్రీ అసోసియేషన్ ద్వారా వస్తే సమస్యలను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారని, దీనిని వక్రీకరించి మాట్లాడటం కరెక్ట్ కాదని యలమంచిలి శాసనసభ్యుడు సుందరపు విజయ్ కుమార్ అన్నారు. సీతంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించబోమని, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏం అభివృద్ధి చేశావని పేర్ని నానిని నిలదీశారు. మాట్లాడే వాళ్ళ గురించి అంత చెప్పాలి. చెప్పాలంటే పేర్ని నాని
పాపం పేర్ని నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసినప్పుడు ఏం చేశాడో మర్చిపోయి నిన్నంతా కూడా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు చాలా కథలు చెప్పాడు. ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి వాటి గురించి బోల్డ్ మాట్లాడుతూ ఉన్నాడు. బాబు పేరు నాని గారు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు పెద్దలందరినీ తీసుకొచ్చి మీరు ఎలా బ్లాక్మెయిల్ చేశారో, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎలా అవమానించారో ప్రపంచం అంతా చూసింది. మీరు ఇప్పుడు నీతి సూక్తులు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎందుకు పని లేదంటే చేతకానుడు మంత్రిగా ఏం చేశాడో అనేది ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు అందరికీ తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే మీరు వ్యవస్థల్ని నాశనం చేసి 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 వ్యక్తుల దగ్గర లాలూచులు పొంది వ్యక్తుల దగ్గర మీరు షేర్లు చేసుకొని మీకెంత మాకెంత అని చేసి వ్యవస్థల్ని నాశనం చేసింది ప్రతి ఒక్కరు చూశారు, ప్రతి ఒక్కరూ అనుభవించారు. ఈ రాష్ట్రంలోనే కాదు చాలామంది అనుభవించారు. మీరు ఇప్పుడు వచ్చి మీరు నీతి సూక్తులు చెప్పొద్దు. మీ నాయకుడు ఎంత సూపరో అందరికీ తెలిసినవే. మీరు ఏ రోజు పనిచేయలే. నన్నేమన్నారు మీరు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ప్రభుత్వంలో ఉండి మరి వార్నింగ్లు ఇస్తున్నారు అలా మంత్రి ద్వారా. మీకు అర్థం కాలా, ఏమైందో కూడా అర్థం కాలేదు. ఫాలో అవ్వరు, ఏమవ్వరు. మీరు మీరు మంత్రిగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారో కూడా అన్ని మర్చిపోతారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా వ్యవస్థ ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ LVPEI ఆధ్వర్యంలో రెటినా బ్లాస్టోమా కంటి క్యాన్సర్ యొక్క ముందస్తు గుర్తింపు గురించి అవగాహన కల్పించడానికి, దాని చికిత్స కోసం నిధులను సేకరించడానికి ఆదివారం వైటాథాన్ రన్ కార్యక్రమం నిర్వహించారు. విశ్వ రెటినోబ్లాస్టోమా అవగాహన వారాన్ని పురస్కరించుకోవడానికి నిర్వహించబడింది. ఈ రన్ను ఆర్కే బీచ్ రోడ్లోని కాళీ మందిరం నుంచి ప్రారంభించబడింది. ఈ సందర్భంగా యువకులు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం నుంచి వస్తున్నాయి. అందులో 50% మంది చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు. ట్రీట్మెంట్ కూడా చేసి మనం వాళ్ళని బతికించలేము. ఆ స్టేజ్లో వస్తారు. ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల. అవగాహన పెంచి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం రికగ్నైజ్ చేయగలిగితే ట్రీట్మెంట్ కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. కంప్లీట్గా చైల్డ్ యొక్క లైఫ్ని మనం సేవ్ చేయొచ్చు. ఆర్ ఎయిమ్ ఆఫ్ దిస్ వైటాథాన్ ఈవెంట్ ఈస్ నో చైల్డ్. ప్రతి ఏ కిడ్ కూడా రెటినోబ్లాస్టోమా వల్ల చనిపోకూడదు. ట్రీట్మెంట్ వల్ల కానీ అడ్వాన్స్ స్టేజ్ కానీ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల చనిపోవడం అలా జరగకూడదు. అందుకని మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అండ్ ఆల్సో వీ రేస్ ఫండ్స్ అనమాట. ట్రీట్మెంట్కి చేయించుకోలేము లేని స్థితిలో ఉన్న వారి పిల్లలకి కంప్లీట్గా ఫ్రీగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఆల్సో రిక్వెస్ట్ మీద ఒక్లోప్లాస్టీ, ఈస్థెటిక్స్ అండ్ ఐ క్యాన్సర్స్ సంబంధించిన సమస్యలతో ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని. వైటాథాన్ అనేది ఇయర్ 4th ఎడిషన్. వైటాథాన్ అనేది ప్రతి ఇయర్ మా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అక్రాస్ ఆల్ ప్రతి 5 బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లో మేము చేస్తున్నాము. ఎందుకు అంటే రెటినోబ్లాస్టోమా డెడ్లీ ప్రమాదకరమైన ఐ క్యాన్సర్. స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దాన్ని రికగ్నైజ్ చేయగలిగితే, గుర్తించగలిగితే దానికి కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. చైల్డ్ యొక్క లైఫ్, ఐ విషన్ ప్రతిదీ 3 సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలా మనకి ఎక్కువ మనం గుర్తించగలము రెటినోబ్లాస్టోమా అంటే చైల్డ్ ఐలో వైట్ రిఫ్లెక్స్, తెల్లని పొర, వైట్ రిఫ్లెక్స్. అందుకే మేము వైటాథాన్ అని పెట్టాం. అలా అయినా గుర్తిస్తారు, గుర్తుపెట్టుకుంటారు. ప్రాణానికే ప్రమాదం. ఆ క్యాన్సర్ వల్ల ఒక్క బిడ్డ కూడా చనిపోకూడదు అనేది మా ప్రయత్నం. ఈ సంవత్సరం ఈ ఈవెంట్ విశాఖపట్నంలో జరుగుతున్న దానికి మాకు వైజాగ్ రన్నర్స్, క్రెడాయ్ విశాఖపట్నం అండ్ ఒమేగా హాస్పిటల్స్ నుంచి స్పెషల్ సపోర్ట్ వచ్చింది. ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది.
ఇలాగే అందరు సపోర్ట్ ఉండాలని, ఇంకా మంచిగా అవ్వాలని ఎవ్రీ ఇయర్ మేము ఆశిస్తున్నాము. అండ్ జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులని, వారి వల్లే ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో అవకాశం లభిస్తుందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు గాదె శ్రీనివాసులు నాయుడు కొనియాడారు. వైజాగ్ మీడియా అవార్డ్స్ స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం VMRDA చిల్డ్రన్స్ ఎరీనాలో 44 మంది జర్నలిస్టుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలను ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ సహకారంతో శ్రీలంక, కొలంబో, ఇండియాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అంతర్జాతీయ స్థాయి కళాకారులతో శాస్త్రీయ, జానపద నృత్యాలను ప్రదర్శించారని కమిటీ చైర్మన్ గంట్ల శ్రీనుబాబు, చీఫ్ ఆర్గనైజర్ ఆర్ నాగరాజు పేర్కొన్నారు. మన వ్యక్తే, బేడి గారు మన వ్యక్తే. అయితే వీసీ గారు వాళ్ళ నాన్నగారు ప్రతి ఏటా కూడా మనం వీసీ రిజిస్టర్ గారి చేతుల మీదుగా మనం పురస్కారాలు తీసుకోవడం అలవాటు. ఎందుకంటే గవర్నర్తో సమానం. అందుకని ఎప్పుడు కూడా మేము ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి గురువర్యులు, పెద్దలు, సౌమ్యులుకి పెద్దలు, మంచి మనసు, అలాగే ఎప్పుడు ఈ రోజులో విశాఖపట్నంలో NCC వాళ్ళు తీసుకొచ్చే మెడల్స్తో అందరికీ నమస్కారం. మరి ఈరోజు విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్టుల పిల్లల్లో ప్రతిభా పాఠవాలు గుర్తించి మరి సుమారు 41 మందికి మా సోదరుడు ఆర్ నాగరాజ్ పట్నాయక్ గారి నేతృత్వంలో 41 మందికి ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశాం. అలాగే 121 మంది జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ చేశాం. మరి ఈరోజు శ్రీలంక, పశ్చిమ బెంగాల్తో పాటు అనేక ప్రాంతాల నుంచి వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్స్చేంజ్లో భాగంగా మరి సోదరుడు కొరియోగ్రాఫర్ కాబట్టి మరి వాళ్ళందరినీ రప్పించి ఈరోజు జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా సాంస్కృతిక పసంద ఏర్పాటు చేశారు. మరి రకరకాల నృత్యాలు కూడా ఈరోజు ఎంతో మంత్రముగ్ధులు చేశాయి. మేము ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి ఈ ఏడాది మేము ఇద్దరమే, ఒకరు కల్చరల్స్, ఒకరు ప్రతిభా పురస్కారాలు, ఒకరు స్కాలర్షిప్స్ చూసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసాం. ప్రధానంగా మేము ఎక్కడున్నా సరే జర్నలిస్టులు బాగుండాలి, వారి కుటుంబ సభ్యులు బాగుండాలి, వారి పిల్లలు బాగుండాలి అనేది మా ఆకాంక్ష. మరి ఈరోజు ఇంత పెద్ద దాదాపు 550 మందికి భోజనం ఏర్పాటు చేసాం. అలాగే మార్నింగ్ అల్పాహారం ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యుల కోసమే ఏర్పాటు చేసినవే. జర్నలిస్టులు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలన్నదే మా ఇద్దరు ఆకాంక్ష. థ్యాంక్ యూ. ఇంటింటికి రేషన్ అందించే MDU విధానం రద్దయితే 20,000 కుటుంబాలు రోడ్డున పడతాయని, ఆ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని AITUC రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, MDU ఆపరేటర్స్ N సతీష్ డిమాండ్ చేశారు. తొలగించిన డ్రైవర్లను కొనసాగించి ఉపాధి కల్పించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి వాహనాల ద్వారానే రేషన్ సరఫరా చేయాలని కోరుతూ ఆదివారం విశాఖ జిల్లా MDU ఆపరేటర్స్ ఆధ్వర్యంలో GVMC గాంధీ విగ్రహం వద్ద నిరసనను ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వానికి ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయాలనే భావన ఉంటే కేరళ మాదిరి పేదలకు 16 రకాల నిత్యావసరాలని పంపిణీ చేయాలని అన్నారు. విశాఖపట్నం జిల్లా MDU అసోసియేషన్ నుంచి సతీష్ మాట్లాడుతున్నాను. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ 9,260 వెహికల్స్ SC, ST, BC మైనార్టీకి చెందిన వ్యక్తులందరినీ కూడా ఈ గత ప్రభుత్వంలో 90% సబ్సిడీతో మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం జరిగింది. అయితే కరోనా టైంలో కానీ, వరదల సమయంలో కానీ మా యొక్క సేవని ప్రభుత్వం ఉపయోగించుకుంది. ఏదైతే వరదల సమయంలో ఉచితంగా 1,500 బళ్ళు, 1,500 మంది డ్రైవర్లు నిద్రాహారం లేకుండా వాళ్ళందరూ కూడా వరదలో ఉన్న ప్రజల కోసం ఎంతో కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన పెట్టిన వ్యవస్థ మా MDU వ్యవస్థ. అలాంటి వ్యవస్థని మే 20వ తారీఖు ఆయన రద్దు చేయడంతో MDU ఆపరేటర్లు అందరికీ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. ఈ అన్నింటిని కూడా జీవో రద్దు చేసి మా యొక్క విధుల్లోకి వెంటనే తీసుకోవాలని విశాఖ జిల్లా నుంచి MDU ఆపరేటర్ అసోసియేషన్ నుంచి కూడా మేము అందరం విజ్ఞప్తి చేసుకుంటూ ఉంటున్నాం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో విశాలాక్షి నగర్ BVK కళాశాలలో ఏర్పాటు చేసిన మామిడి పండ్ల మేళాకు స్పందన లభించింది. బంగినపల్లి, సువర్ణరేఖ, ముంతమామిడి, కలెక్టర్, అమృతం, పెద్ద రసాలు, చిన్న రసాలు తదితర రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు. ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ పద్ధతిలో పండించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటల వరకు ఈ మేళా ఉంటుందని పేర్కొన్నారు.
అందరికీ నమస్కారం అండి. మేము వేపాడ మండల్ కుమ్మపల్లి విలేజ్ నుంచి వచ్చాము. సో ఇక్కడ ఈ స్టాల్స్ అయితే మనకి లాస్ట్ వీక్ కూడా జరిగింది. లాస్ట్ వీక్ స్పందన చాలా బాగుండడం వల్ల మేము ఈ వీక్ కూడా 2 days అయితే పెట్టాము, సాటర్డే అండ్ సండే. సో మా దగ్గర అయితే హిమపసంద్ ఉంది, చిలకముక్కు రసాలు ఉంది, చెరుకు రసాలు ఉంది, పనుకులు ఉంది, ఇంకా బంగినపల్లి, సువర్ణరేఖ, ఇంకా కొత్తపల్లి కొబ్బరి కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు పళ్ళల్లోకి వస్తే సపోటా ఉంది, వాటర్ యాపిల్ ఉంది, పైనాపిల్ కూడా ఉందండి, అండ్ పపాయ ఉంది మా దగ్గర అవైలబుల్గా. అయితే ఈరోజు మన బీవీకే కాలేజ్ జూనియర్ కాలేజీలో ఆర్గానిక్ మ్యాంగోస్ మేళా పెట్టారు. ఇక్కడ అన్ని రకాలు, మనకు తెలియని రకాలు చాలా రకాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఇవన్నీ కూడా మనం టేస్ట్ చేద్దామని చాలా మంది మాలాంటి వాళ్ళు ఇక్కడ వరకు చాలా దూరం నుంచి వచ్చి ఆస్వాదించడానికి వచ్చాము. టేస్ట్ చూస్తే మాకు తెలియాలి వాటి తాలూకా. ఆల్రెడీ కొన్ని టేస్ట్ చూసాం, బాగున్నాయి. మెయిన్లీ ఆర్గానిక్ పద్ధతిలో మనకి ఈ కార్బన్, ఈ కెమికల్ తో పండించేవి కాకుండా స్వయంగా చెట్టుకు పండే పళ్ళు తినడం అనేది ఒక వింతైన అనుభవం లాగా మాకు అనిపించింది. అందుకు మేము ఇంత దూరం వచ్చి మేము మురళీనగర్ నుంచి వచ్చి ఇక్కడ తీసుకుంటున్నామండి. బయట రేటు పరంగా చూస్తే బయట 50 రూపాయలు ఉంటే ఇక్కడ 70 రూపాయలు 60 రూపాయలు కూడా ఉంది. రేటు పెద్దగా వ్యత్యాసం ఏం లేదండి. కొన్ని ప్రత్యేకమైన రకాలు మాత్రం కొద్దిగా ఎక్స్ట్రా రేట్లు ఉన్నాయి. కొత్తపల్లి కొబ్బరి అవి అంటూ అలాంటివన్నీ కూడా ఒక 100 రూపాయలు దాటి ఉన్నాయి. మిగతావన్నీ కూడా మనకి అందుబాటు రేట్లలోనే దొరుకుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం తరపున నిర్వహించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పెందుర్తిలో ఆదివారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఇంతవరకు జిల్లా స్థాయిలో జరిగిన మహానాడులో కానీ రాష్ట్ర స్థాయి మహానాడులో కానీ ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం తరపున చేయాలని ఎవరూ మాట్లాడలేదని అన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని తెలుగువారి ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటిస్తూ ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఈ మినీ మహానాడులో కనీసం ఏ ఒక జిల్లాలో కూడా ఆ మహానుభావుడికి ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి డిమాండ్ తేలేకపోయారు. చింతిస్తున్నాం. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 28ని ఎన్టీఆర్ జయంతి ఈసారి ప్రభుత్వ పరంగా జరగాలని. ఇది 5 కోట్ల మంది తెలుగు ఆకాంక్ష. ఈరోజు ఆయన ఒక పార్టీ మనిషి కాదు, ఒక మహానుభావుడు, దైవ సంభూడు. ఈరోజు ఆయన ప్రతి ఒక్కరు ఒక దేవునిగా కొలుస్తున్నారు. మరి అలాంటి వ్యక్తికి నిజంగా ఎలాగైతే మనం ఇతరులు చేస్తున్నామో అలాగే అల్లు సీతారామస్ కానీ, పెంగళ వెంకయ్య గారు కానీ, అలాంటి కోవి చెందిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన్ని రేపు ప్రభుత్వ పరంగా అన్ని గవర్నమెంట్ కార్యాలయాల్లోని ఆయన ఫోటో పెట్టి నివాళులు అర్పించాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అది ఒకటే కోరుతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల క్రితం పెట్టారు. దేనికోసం పెట్టారు? ఆ రోజు తెలుగు వారిని ఆత్మను మండగలుగుతుంటే తెలుగు జాతి మేము ఉన్నాం, మేము మద్రాసు కాదు, ఇడ్లీ సాంబార్ కాదు, మాకు రాష్ట్రం ఉంది, మాకు జాతి ఉందని చెప్పి చాటి 9 నెలల్లో పార్టీ పెట్టి అధినం సృష్టించారు. మరి ఈరోజు అలాంటి వ్యక్తికి తెలుగు వారిగా మనం ఏం గౌరవిస్తూ అడుగుతున్నాను. ఈజ్ ఇట్ నాట్ షేమ్? తెలుగుదేశం పార్టీ కాదు, సిగ్గులేదు అడుగుతాను. నేను ఒకటే కోరుతున్నాను, ఆ మహానుభావుడికి నిజమైన నివాళులు ఎప్పుడు వస్తుందంటే ఆయనకి రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేస్తే. ఈరోజు ఆయన మన మధ్యన 29 సంవత్సరాలు చనిపోయారు. 15% ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపొందించాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. శనివారం అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు, పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపైన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం వికసిత భారత్ 2047, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణాంధ్ర 2047 సాధించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని, జిల్లా పరిధిలో ఇప్పుడున్న సవాళ్లను అధిగమించి విజయవంతంగా వికసిత అనకాపల్లి జిల్లాగా రూపుదిద్దుకోవడమే లక్ష్యంతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. వికసిత భారత్గా భారతదేశాన్ని రూపొందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా 15% వృద్ధితోటి స్వర్ణాంధ్ర సాధనకు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో వారి యొక్క ఆకాంక్షలకి, ధ్యేయానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రథసాధులుగా అనకాపల్లి జిల్లా నుంచి వికసిత అనకాపల్లి జిల్లాగా ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చెందే విధంగా పనిచేయాలనేటటువంటి దాన్ని వారందరూ కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమీక్షలో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అంశం మీద
అలాగే జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి అంశాల మీద, అమృత్ స్కీమ్ కింద పట్టణాల్లో నీటి వనరులకు సంబంధించినటువంటి అంశాల మీద, అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన మీద, పిఎం ఆవాస్ యోజన మీద, కిట్కో గృహాల మీద, లక్పతి దీదీలకి డ్రోన్ దీదీలకి సంబంధించినటువంటి అంశాల మీద, గరీబ్ కళ్యాణ అన్న యోజన, అలాగే ఫసల్ బీమా యోజన, ఫెర్టిలైజర్ సబ్సిడీకి సంబంధించినటువంటి అంశాల్లో సబ్సిడీలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి అనే అంశాలతో పాటు పిఎం సూర్యఘర్, పిఎం కుసుమ్ సంబంధించినటువంటి అంశాల మీద సమీక్ష జరిగింది. వీటితో పాటు ఏదైతే విశ్వకర్మ, పిఎం విశ్వకర్మ, అలాగే పిఎం స్వానిధి కార్యక్రమాల మీద కూడా చాలా లోతుగా సమీక్ష జరిగింది. అలాగే పర్యాటక రంగంలో ఉన్నటువంటి అవకాశాలు, పారిశ్రామిక రంగ ప్రగతి ఏ విధంగా ఉంది ఈ జిల్లాలో అనే అంశం మీద కూడా చాలా లోతుగా ఈ యొక్క సమీక్షా కార్యక్రమం జరిగింది. ఈ జిల్లాలో ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి ఇక మీదట నెలలో 8 రోజులు 8 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, నియోజకవర్గ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పార్టీ కృషికి నా వంతు సహాయం చేస్తానంటూ పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. మాడుగుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాయపరెడ్డి కృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. మాడుగుల నియోజకవర్గంలో పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సుమారు 200 మంది జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున 1 నెల రోజుల లోపల నియోజకవర్గ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ఉమ్మడి ప్రభుత్వం ఏ విధంగా కార్యకలాపాలు ముందుకు వెళ్తుంది అన్నది తెలియజేశారు. మరి దామరావతి శ్రీనివాస్ గారిని కూడా, పృథ్వీ గారిని, మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులకు కానీ, అలాగే మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఇంత కలర్ఫుల్గా జరగడానికి కారణకులైన కింతలి వల్లాపురం గ్రామ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. 1800 జనాభా ఉన్న ఒక గ్రామంలో ఒక మీటింగ్ పెడితే ఇంతమంది రావటం అంటే ఎవరు అనేది జనసేన లేదు అని, జనసేన లేదు అనే వాళ్ళకి ఈ మీటింగ్ చూస్తే జనసేన ఎంత ఉందో కూడా తెలుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నా ముందు మాట్లాడిన ఒకరిద్దరు అన్నారు, గతంలో మీ పార్టీ ఎక్కడుంది అని అన్నారని కూడా ఎవరు. దయచేసి అలా మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తికి నా సమాధానం, మా కార్యవర్గం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి జైలు ముందు మీడియాతో మాట్లాడిన తర్వాత వచ్చిన ఉప్పిన మొన్న జరిగిన ఎలక్షన్లో ఈ రిజల్ట్ అన్న విషయం ఏ ఒక్కరికి కొత్తగా చెప్పనవసరం లేదు. నేను చంద్రబాబు గారితో నేను ఉంటాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయనివ్వను, జగన్మోహన్ రెడ్డిని దించే వరకు నిద్రపోను, కబడ్డారు కాసుకోండి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటతో వచ్చిన ఉప్పెన ఎలక్షన్ రిజల్ట్లో వాళ్ళు బంగాళాఖాతంలో కలిసే వరకు ఎక్కడా ఆగలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.